పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని, ఇది పాలకుల అసమర్థతకు నిదర్శనంగా ఉందని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని విస్మరించిన చంద్రబాబు, నారా లోకేష్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వాసంశెట్టి గంగాధరరావు కూటమి పాలనపై ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తె లక్ష్మి, వివిధ విభాగాల నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, మార్తి నాగేశ్వరరావు, హసీనా, షేక్ నిజాం, బూడిద శరత్ కుమార్, అమీర్ పాషా, సుందర్ సింగ్, నల్లా రామాంజనేయులు, రేగుళ్ల నాని, అనంతలక్ష్మి, కృష్ణవేణి, మార్గాని రాము, అనురాధ, ఆర్ఏ చిన్ని, ఎస్కే షరీఫ్, ఆరిఫుల్లా ఖాన్, కాటం సంజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎన్ని సిలిండర్లు ఇచ్చావు నాయన? పట్టుమని ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు ఇవాళ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద మాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద భూతం కిందన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ హైయెస్ట్ రేట్లు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ కిందనున్న తమిళనాడు వాళ్ళు కూడా చెప్తారు, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు, బస్సులు, కార్లు వచ్చి మా దగ్గర డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఎందుకంటే 6 రూపాయలు తేడా. 100 లీటర్లు కొట్టించుకుంటే 600 రూపాయలు కలిసి వస్తుంది. సామాన్యులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోకుండా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఈ చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రకమైనైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కూడా చేస్తుందని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముమ్మరంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సామాన్య ప్రజలందరూ కూడా బతికే విధంగా, వాళ్ళకందరికీ కూడా రేట్లు అందుబాటులో ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తుంది. ట్యాక్స్లన్నీ మన ఆంధ్రాలోనే కనపడుతున్నాయి. మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఎక్కడ కూడా ఈ ట్యాక్స్లు కనపడవా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మనందరితో పాటు కలిసి ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసినట్టు ఖచ్చితంగా మరి ఇతర రాష్ట్రాల్లో ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలని ఈరోజు మళ్ళీ ఏంటి కొత్త ఏంటంటే స్పీచెస్ ఇస్తున్నారు. ఏంటి నడిచి వెళ్ళండి, లేకపోతే సైకిల్ మీద వెళ్ళండి, లేకపోతే ఇళ్లలోంచి వర్క్ చేసుకోండి, బయటికి రాకండి. ఏంటండి ఇది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మట్టుకి క్యాన్వాయిల్లో తిరుగుతారు, మీరు మట్టుకి హై సెక్యూరిటీ పెద్ద ఫ్లైట్లు, పెద్ద హెలికాప్టర్లో తిరుగుతారు. ఈరోజు సామాన్య ప్రజలను ఏంటంటే ఇళ్లల్లో ఉండండి, మీరు ఏ రకంగా డెవలప్ అవ్వకండి, మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి ఏ రకమైన మరి ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఈ యొక్క పెట్రోల్, డీజిల్ మీద బాధుడని చెప్పి ప్రజల మీద ఏదైతే భారం మోపారో అది ఖచ్చితంగా వెంటనే కూడా దాని రెక్టిఫికేషన్ జరగాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లే మన రాష్ట్రంలో కూడా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఏదైతే డీజిల్, పెట్రోల్ రేట్ల మీద ఏ రకంగా పెంచారో ఇది రవాణా రంగం మీద చాలా దారుణమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడి ఇవాళ సామాన్య మానవుడు మనుగడ సాగించేది కూడా చాలా కష్టమైన పని. ఇవాళ ప్రతి దాని మీద కూడా 100ల రూపాయలు పెరిగిపోయినటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తుంటే, అలాగే డీజిల్, పెట్రోల్ రేట్ల వల్ల రవాణా రంగం ఎంతైతే కుదేలైపోయిందో అదే తీరులో ఇవాళ సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వం చూస్తే అనేక రకాలైనటువంటి పొదుపు మంత్రాలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? మీరు పాటించి తర్వాత మమ్మల్ని చేయమని చెప్పండి. అంతేగాని ఈ రకమైనటువంటి వైఖరి అయితే సరికాదు. వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన మాట తప్పినటువంటి బాబు కానీ అలాగే లోకేష్ కానీ మరి గద్దె దిగాలి. ఇది పోషించుకున్న తర్వాత మీరు మళ్ళీ మామూలుగా మాట్లాడుదురు కానీ. థ్యాంక్ యూ.